అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాక్యం బాగా మనం ధ్యానం చేస్తే మనం ప్రాక్టికల్గా అన్నీ చూస్తుంటే, ప్రాక్టికల్గా అనుభవిస్తుంటే అన్నీ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకసారి ఏమైందంటే ఒక ఇంజనీర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, 2 సార్లు అని వచ్చేసారు. ఒక ఆయన జీప్ తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టాడు. అప్పుడు నేను అన్నాను, ప్రభుతో నేను మాట్లాడుతున్నా హృదయంలో, ప్రభా నా దగ్గర అయితే ఏ మందులు లేవు, మీరే బాగు చేయాలని దేవుడికి నేనే చెప్తున్నాను. అప్పుడు మళ్ళీ బాబు ఈ బీపీ ట్యాబ్లెట్ తీసుకో, కూర్చుందాం అందులో తొందరగా పోనీ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. జీప్లో కూడా మళ్ళీ అడిగాను, ప్రభా నా దగ్గర అయితే ఏం లేవు, మీరు బాగు చేయాలని అక్కడ ప్రభువుని అడిగాను. వెంటనే అక్కడ పోగానే ఆయన యొక్క హార్ట్ అటాక్ ఆగిపోయింది. ఒక కునుకు తీశాడు. అప్పుడు నేను అతనితో అంటున్నాను, మీ జేబులో టాబ్లెట్ ఉంటుందండి, మీరు వేసుకోండి అన్న. టాబ్లెట్ ఉంది కానీ నేను వేసుకోవాలనే ఆలోచన నాకు రాలేదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు ఉపవాసము ప్రార్థనల ద్వారానే. ఆ సమయంలో నేను ఎలా ఉండేవనంటే, ఆ ఉపవాసము మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఇక మంచినీళ్ళు లేవు, సాయంకాలం 6 గంటలకి మంచినీళ్ళతో మరి ప్రార్థన చేసి అక్కడ ఆహారం తీసుకోవడము, మరి ఆ సాయంకాలం అంత సమయం కూడా డ్యూటీ చేస్తూ కూడా మరి ఆ విధంగా రోగులకు వైద్యం అందిస్తూ మార్నింగ్ టిఫిన్ ఏదీ లేకుండా మళ్ళీ ఈవినింగ్ 6 o'clock మరి వాటర్ తీసుకోవడము, ఆహారం తీసుకోవడము, అలాంటివి చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపవాసం ద్వారా మనం అద్భుతాలను చూస్తాం. ఉపవాసము చేయాలి, శరీరం బలహీనం కాబట్టి ఆహారం కూడా తీసుకోవాలి, ఇది కూడా చేయాలి. మరి అన్ని కూడా చేసినట్లయితే దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని, ఆశను అన్నిటిని ఇస్తాడు. కానీ మదర్ తెరెసా చూసినట్లయితే అల్బేనియా దేశంలో నుంచి మన ఇండియా కలకత్తాకు వచ్చి తన యొక్క జీవితాన్ని ప్రజల యొక్క సేవ కోసం అంకితం చేసింది. కుష్ఠరోగుల మధ్య వైద్య సేవ చేయడము మనం చూస్తున్నాం. ఆమె మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే, వరంగల్ బ్లడ్ బ్యాంక్ కూడా, మన వరంగల్ కూడా అమ్మగారు వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె యొక్క సేవలు అమోఘం. కాబట్టి మనము దేవుని యొక్క సేవకులంగా, మన డాక్టర్స్, ఆల్ అవర్ డాక్టర్స్, దే ఆర్ వెరీ సాక్రిఫిషియల్ ఇన్ దేర్ సర్వీసెస్. చాలా త్యాగపూరితమైన జీవితాలు. అంటే మొత్తము వారి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి మరి రోగుల వైద్యం చూసుకోవడమే సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా వారి జీవితాలను ప్రజల కోసమే అంకితం చేసి ప్రజల సేవలోనే నిమగ్నమై, సిస్టర్స్, డాక్టర్స్, దే విల్ స్పెండ్ మచ్ టైం విత్ ద పేషెంట్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఉండకుండా కొంచెం సమయాన్ని ఫ్యామిలీతో కూడా గడపాలి. కొంచెం సమయము మన ఆహారం తీసుకోవడానికి కూడా సమయం తీసుకోవాలి. ఆహారం తీసుకోకుండా మరి ఏది లేకుండా కూడా మనము పనిచేయాలంటే మన బాడీ సహకరించదు. కాబట్టి తీసుకునే సమయంలో తీసుకోవాలి ఆహారం, ఉపవాసం ఉండే సమయంలో ఉపవాసం ఉండాలి. అన్నీ కూడా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ మరి మన యొక్క జీవితాన్ని కంటిన్యూ చేయాలని పాస్టర్స్ కూడా ఆ విధంగా ఆహారం తీసుకునే సమయంలో ఆహారము, ఉపవాసం ఉండే సమయంలో ఉపవాసం ఉండడము. రోగులకు వైద్యుడు అవసరము. మరి పౌలు భక్తుడి గారికి ఒక జబ్బు వచ్చింది. జబ్బు వస్తే ఆయన ఏం చేశాడు, 3 సార్లు దేవుని అడిగాడు, ప్రభా ఈ ప్రాబ్లం తీసేయని. ఆయాసం వచ్చింది ఆయనకి. 3 సార్లు అడిగితే కూడా 3 సార్లు ఆ జబ్బుని తీసివేయలేదు. ఏమన్నాడంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అన్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకు అంటే, ఎక్కువ రెచ్చిపోకుండా అది నీకు పెట్టాను, అది ముళ్ళులాగా గుచ్చుకున్నప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, రెచ్చిపోకుండా ఉండడానికి. కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్ లేదు, కొన్ని జబ్బులకి దెర్ ఈజ్ నో ఎటియాలజీ, అంటే కారణాలు తెలియదు. ఇడియోపాథిక్ అంటే కారణాలు తెలియవు. ఎటియాలజీ, దెర్ ఈజ్ నో ఎటియాలజీ ఫర్ ద డిసీజెస్. సో we must be thankful to the Lord God Jesus. We must be faithful to our God. We have to continue our lives with the obedience to
our brothers and sisters and family and to pastors and all అందరికీ కూడా సహకారంతో దేవుని యొక్క మరి ప్రేమతో దేవుని యొక్క కృపతో మన యొక్క సాక్రిఫిషియల్ జీవితాన్ని కంటిన్యూ చేస్తూ అందరికీ సేవలో ముందుగా ఉండాలని మరి నేనైతే ఒకసారి పోలీస్ స్టేషన్ మీద బ్లాస్ట్ జరిగింది. అప్పుడు